అందరికీ నమస్కారం. ఈరోజు గొప్ప అదృష్టం చేసుకోబట్టి 17వ శతాబ్దంలోని శివలింగాన్ని మనం ఈరోజు అభిషేకించుకున్నాం. ఇది మామూలు విషయం కాదు. మార్కండేయుడు అనే కథ మీకు తెలుసు. మార్కండేయుడు శివుడితో పోరాడి ఎలాగైతే తన మరణాన్ని గెలుపొందాడో, అటువంటి మార్కండేయుడు యొక్క తండ్రి పేరు మృకండేశ్వరుడు. ఆ మృకండేశ్వరుడు మన ఈ గోదావరి తీరంలో ఎలా ప్రతిష్ఠించాడనేది పక్కన అనవసరం, కానీ మనకు చరిత్ర ఆధారంగా ఈయన గోదావరి తీరంలో ఈ మృకండేశ్వర స్వామి అనే ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అక్కడ 1972 ప్రాంతంలో మనకి ఈ రాజమండ్రిలో నంది దొరికింది. నంది దొరికితే ఖచ్చితంగా శివుడు ఉంటారు ఖచ్చితంగా. అందుకని దానికి ఏంటంటే శాస్త్ర ప్రకారం ఇన్ని అడుగుల దూరంలో శివుడు ఉంటాడు అని చెప్పి ఒక అంచనాతో మళ్ళీ అక్కడ తవ్వకాలు జరగడం జరిగింది. ఆ తవ్వకాల్లో ఈ దాదాపు ఇది 7 అడుగులు శివలింగం అన్నమాట. ఇది 7 అడుగులు ఎత్తు శివలింగం. ఇది దాదాపు 17వ శతాబ్దం నాటిది అని చెప్పేసి మన ఆర్కియాలజీ వాళ్ళు చెప్తూ ఉంటారు. దీన్ని ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలో ఇది బయటపడినప్పటి నుంచి కూడా మా యొక్క వ్యవస్థాపకులు వైఎస్ నరసింహారావు గారు ప్రతి శివరాత్రికి వచ్చి ఈ శివలింగానికి అభిషేకం చేసేవాళ్ళు. దాని అనంతరం ఆయన జీవన ఉన్నంత కాలం చేశారు. ఆ తర్వాత దాన్ని మేము వారసత్వంగా భావించి మేము ప్రతి శివరాత్రికి కూడా ఈ శివలింగానికి మేము అభిషేకం చేసి వెళ్తున్నాం. ఈ సందర్భంగా ఇంతమంది ఈసారి వచ్చినప్పుడు నిజానికి మేము లాస్ట్ టైం కానీ అంత ముందుసారి ఇచ్చినప్పుడు ఈయన మేము మా బలరామ తప్ప ఎవరు లేము. ఈరోజు అదృష్టం కొద్దీ మీరు వచ్చారు. ఇదే సంవత్సరాన్ని మనం కొనసాగించి దీనికి భక్తులు జనంగా వస్తున్నారు. ఈ శివుణ్ణి ప్రారంభించేందుకని మనం పాలకులకు తెలియజేసినట్టయితే ఖచ్చితంగా ఏ గోదావరి ఘట్టనో లేకపోతే ఇక్కడ ఇటువంటి ప్రాంతాల్లోనూ ఎక్కడో చోట ఈ యొక్క శివలింగం ప్రతిష్ఠ జరుగుతుంది. దాని వరకు కూడా మనం రేపు రాబోయే పుష్కరాల్లో కూడా దీన్ని ప్రతిష్ఠించమని మేము పాలకుల్ని మేము కోరతాం. ఇది చాలా అపూర్వమైన పురావస్తు సంపద. ఈ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శివరాత్రి సందర్భంగా దాదాపు సుమారు 55 సంవత్సరాల కిందట ప్రతి సంవత్సరం కానీ ముఖ్యమైన రోజుల్లో వీరికి అభిషేకం చేయడం అది జరుగుతుంది. ఇవాళ పూర్తి నమ్మకంతో ఇక్కడ మనం ఇవాళ అభిషేకాలు చేసుకోవడం జరిగింది. ఓం నమః శివాయ. నిజంగా మనం శివరాత్రికి ఈ అవకాశాన్ని భగవంతుడు శివయ్య నాకు కల్పించినందుకు మరోసారి శివయ్యకు నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చిన